సంబంధించిన భీమవరం దగ్గర తుందూరులో జరిగిన ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ల్యాండ్ ఎక్విజిషన్, ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తాలూకు సమస్యలు వీటి గురించి మాట్లాడడం తుందూర్తి గ్రామస్తులను కలవాలని చాలా రోజులుగా ఉంటే కొంతమంది కలిశాను. కానీ ఈరోజు మీడియా ముఖంగా ఇది అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ముందుగా అందరికీ తెలిసేలాగా ముందు విశ్వమానవ వేదిక అధ్యక్షులు శ్రీ మల్లుల సురేష్ గారు ఈ సమస్య గురించి ఒకసారి చెప్తారా? ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి డెల్టాలో ఈరోజు గొంతేరు కాలువ అనేది ఒక విషతుల్యంగా మారుతుందని రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. భీమవరం, ఇటు వీరవాసరం, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు మండలాలు అన్నింటికి కూడా జీవనాధారం, లక్షలాది మందికి జీవనాధారమైన గొంతేరు కాలువ గోదావరి నుంచి వస్తుంది. దాని మీద ఆధారపడి దాదాపు 2 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. అలాంటి జీవించే ప్రదేశంలో ఈరోజు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ అనేది నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజాప్రాయ సేకరణ చేయలేదు. అసలు ఇటుపైతే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి సింగిల్ విండో స్కీమ్ కింద చెప్పి వాళ్ళ ప్రజాప్రాయ సేకరణ అవసరం లేదని చెప్పి మొత్తం కూడా రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా మొత్తం అందరూ కూడా ఈరోజు రైతులంతా కూడా ఇక్కడికి వచ్చారు. అందరి సంతకాలు, పోచరీ సంతకాలు తీసుకుని వాళ్ళందరూ కూడా రొయ్యల చెరువులు, చేపల చెరువులు తవ్వుకుంటామని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి ఫ్యాక్టరీ అనే పేరు చెప్పకుండా మొత్తం అందరి దగ్గర నుంచి భూములు తీసుకుని పోచరీ సంతకాలతో ఫ్యాక్టరీ కడుతున్నారు. ఇదేమని అందరూ కూడా అడుగుతుంటే 144 సెక్షన్లు అమలు చేసి చిన్న చిన్న పిల్లల మీద హత్యా నేరాలు, ఆడవాళ్ళ మీద, మహిళలని కూడా చూడకుండా చదువుకునే కుర్రాళ్ళ మీద, రైతుల మీద, అన్నం పెట్టే రైతులు అందరి మీద కూడా ఈరోజు మొత్తం అందరూ కూడా చాలా హత్యా నేరాల కింద అనేక కేసులు నమోదు చేసి దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఈరోజు ఒక ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, తర్వాత రైతు కన్నీరు కాస్త రాజ్యం కూడా సుభిక్షంగా ఉండదంటారు. ఈరోజు అందరికీ అన్నం పెట్టే గోదావరి జిల్లాలో రైతులందరూ కూడా ఈరోజు ఒక విలపిస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ రాజకీయ పక్షాల నాయకులు అందరూ కూడా చెప్పుకుందామని అందరి దగ్గర తిరిగారు. అన్ని పార్టీల నాయకుల దగ్గర వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా రైతులు కూడా పట్టించుకోవట్లేదు. ఒక యువత అంతా కూడా దీని మీద మాట్లాడదామంటే అందరూ కూడా చదువుకునే యూత్ మీద అందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 2.5 ఏళ్లుగా ఈ ఉద్యమం సాగుతుంది. మొత్తం కూడా 50,000 మంది మత్స్యకారులు, మొగల్తూరు మండలంలో 50,000 మంది మత్స్యకారులు దీని మీద ఆధారపడ్డారు. వాళ్ళందరూ కూడా ఒక తెలుగుగా వ్యవసాయాలు, తెలుగుగా ఒక వ్యాపారాలు వాళ్ళు కూడా చేయలేరు. మత్స్యకారులు అలాంటి వ్యక్తులు అంతా కూడా చేపలు పట్టుకుని బతుకుతుంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ గొంతేరకాల విషయంగా మారిపోతుంది. ఈరోజు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ సంబంధించి ఆనంద గ్రూప్ సంస్థలకు సంబంధించి ఇప్పటికే ఒక నల్లంవారి తోట మొగల్తూరు మండలం ఉంది. అక్కడ ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఫ్యాక్టరీ ఈరోజు మొత్తం కూడా ఒక విషతుల్యంగా మొత్తం కూడా గొంతేరులో వదులుతుంటే దాదాపు 25 గ్రామాలు, 30 గ్రామాల మత్స్యకారులు అందరూ కూడా రోడ్డును పడ్డారు. ఈరోజు మొత్తం వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా మొత్తం రైతులంతా కూడా ఈరోజు వచ్చారు. వాళ్ళందరూ కూడా మొత్తం పంటలు పండి అందరూ కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళందరూ కూడా ఒక పంటలు పండి ఒక సుభిక్షంగా జీవిస్తుంటే 2 లక్షల మంది ఉపాధిని గండి కొట్టేలాగా వాళ్ళందరూ కూడా జీవిస్తున్న గొంతేరు కాలంలోనే కేవలం 2,000 మందికి ఉపాధి చూపిస్తాం, పరోక్షంగా మరో 3,000 మందికి చూపిస్తాం అని చెప్పి మొత్తం ఒక 5,000 మంది పేరు చెప్పి 2 లక్షల మంది బతుకులు నాశనం చేస్తుంటే ఇది మాకు ఇంకా ఎవరు ఉన్నారు? దీనికి సంబంధించి మేము జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారో, దీనికి సంబంధించి ఆయన మాత్రమే న్యాయం చేయగలరని మేము కొన్ని రోజుల నుంచి కూడా 2.5 ఏళ్ళ నుంచి ఉద్యమం జరుగుతుంటే ఎక్కడ కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోతుంటే మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించి మొత్తం కూడా ఆయన దగ్గర దృష్టి తీసుకొచ్చి రైతులంతా కూడా ఇక్కడ కలిసాం. ఇదంతా కూడా అందరూ కూడా ఈరోజు ఆరేటి సత్యవతి గారు అనే ఆవిడ ఒక తణుకు సబ్ జైల్లో ఉంది. ఆవిడ మీద హత్యానేరం మోపారు. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి ఆరేటి వాసు మీద హత్యానేరం మోపి నరసాపురం సబ్ జైల్లో పెట్టారు. వాళ్ళ తండ్రి ఈరోజు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అందరూ అలాంటి పరిస్థితులు ఈరోజు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇంటి పక్కకి వెళ్తే 144 సెక్షన్ అనే కేసులు నమోదు చేస్తున్నారు. ఎంత ఒక తీవ్ర స్థాయి ఎలా ఉందంటే ఒక వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈరోజు రాత్రిపూట బ్యాటరీ లైట్లు వేసుకుని పురుగు మందులు కొట్టి వ్యవసాయం చేసుకుని దుర్భర పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఒక బహిర్భూమికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూడా ఆధార్ కార్డు లేకపోతే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది సార్. దీనికి సంబంధించి మీరు మాత్రమే న్యాయం చేయగలరు. మేము అందరూ కూడా ఫ్యాక్టరీని మేము ఎక్కడ కూడా ఇండస్ట్రియల్కి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధికి కూడా మేము ఎక్కడ కూడా అవరోధంగా మేము మారట్లే. రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ గొంతేరు కాలువని మా జీవనాధారాన్ని మా బతుకుని నాశనం చేయొద్దు, ఇది ఎక్కడన్నా తరలించండి, రద్దు చేయమని కూడా అడగట్లే. రైతులంతా కూడా ఎక్కడో చోట తరలించండి, మేమంతా కూడా వ్యవసాయాల ఆధారంగా జీవిస్తున్నాం, మేము భూమిని నమ్ముకున్న మట్టి మనుషులు. అలాంటి ప్రదేశంలో మాత్రమే ఇదంతా కూడా ఇలాంటి ఒక విష రసాయనాలు దాదాపు రోజుకి 2 లక్షల లీటర్ల విష రసాయన వ్యర్థాలన్నీ కూడా ఈరోజు గొంతేరు కాలంలో కలుస్తాయండి. అన్నీ కలిస్తే రేపు మంచినీళ్ళు తాగేది అదే, పశువులు కూడా అయ్యే తాగుతాయి, మొత్తం అందరూ కూడా అదే తాగుతారు. అలాంటి పరిస్థితుల్లో
మొత్తం కూడా ఈరోజు ఫిల్టర్ చేసుకుని తాగే పరిస్థితి లేదు. ఇప్పటికే గోదావరి జిల్లాలో అంటే అందరికీ అన్నం పెట్టే అంతా కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ భూములన్నింటిని కూడా వరి పండించుకుని అంతా కూడా చివరికి ఆక్వా ఇండస్ట్రీ పేరుతో పెడుతున్నా. ఇది ఆక్వా ఇండస్ట్రీకి కూడా వెళ్ళదు ఇది అంతా కూడా. ఎందుకంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు అన్నింటికి కూడా ఈ విష వ్యర్థాలు వెళ్తాయి. రోజుకి 2 లక్షల లీటర్ల విష వ్యర్థాలు వెళ్తే గొంతేరుకాలు ఏమైపోవాలి? మనకంతా కూడా వేల సంవత్సరాలకు వచ్చిన ఈ నదుల్ని, ఈ కాలువల్ని నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు? దీనికి సంబంధించి మేము పవన్ కళ్యాణ్ గారు అయితే న్యాయం చేస్తారని అందరూ కూడా ఈరోజు హైదరాబాద్ వచ్చి ఆయన కలిసి మా గోడు వినిపించుకోవడానికి మేము విశ్వమానవ తరఫున వచ్చాం. అందరి మీద, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. మనల్ని అరెస్టులు చేసి మేము అందరం కూడా దొంగచాటుగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి తర్వాత మేము అరెస్ట్ అయిపోవడానికి. ఎందుకంటే ఒక్కొక్కరి మీద మొత్తం 7-8 కేసులు, 10 కేసులు ఉండి ఒక చాలా తీవ్రమైన నేరాలు పెట్టారు. మేము అందరూ రైతులు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు, చిన్నపిల్లల మీద పెట్టారు, చదువుకునే వాళ్ళ మీద పెట్టారు. మాకు ఎక్కడ పోలీసు రాజ్యం నడుస్తుంది. 144 సెక్షన్ దాదాపు గ్రామాల్లో మొత్తం 35 రోజుల నుంచి నడుస్తుంది సార్. మాకు ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఎవరున్నారు దిక్కు? అందుకే మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని వెతుక్కుని ఆయనకి మా గోడు వినిపించుకుని అన్నం పెట్టే రైతులను కాపాడమని కోరుకోవడానికి మేము అందరం వచ్చాం సార్. చంద్రబాబు నాయుడు గారిని అనుభూసాలి, ప్రజల పక్షానుండే, రైతుల పక్షానుండే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మేలు చేస్తారని చెప్పేసి మేమందరూ కూడా అత్యంత మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ గారిని అండ చూసుకుని మా యూత్ అంతా కూడా అత్యంత మెజార్టీతో చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగింది. తర్వాత మా తుందూరు గ్రామంలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ అని పెట్టడం ప్రారంభించారు. ఆ రోజు మా రైతులందరూ కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు అని చెప్పేసి భూమిని అడిగి కొనుక్కున్నారు. కొనుక్కుని ఆక్వా ఫుడ్ పార్క్ పెడుతుంటే మా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఆక్వా ఫుడ్ పార్కు మా గ్రామాల మధ్యలో పెట్టద్దు అని చెప్పి అడగటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాలో కూడా ఆలోచన చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఈరోజు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మా గ్రామ కంఠంలో పెట్టొద్దు. ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే ఎక్కడ పెట్టాలో కూడా ఆలోచన ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని నిలదీసాం. ఈరోజు తెలుగుదేశం ఎంపీలని కానీ ఎమ్మెల్యేలను కానీ ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గరికి కూడా మేము వినతిపత్రాలు అందజేసాం. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా అందజేసాం. అలాగే అనేక 2.5 సంవత్సరాలు మేము అనేక రూపాల్లో గాంధీ గారి రూట్లో వైలెన్స్ లేకుండా 2.5 సంవత్సరాలు బట్టి మా ప్రజలు, రైతులు అందరూ కూడా రోడ్డెక్కి అనేక రూపాల్లో ఉద్యమం చేసాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా బహిరంగ సభలు ఎన్నో పెట్టాం. ఒకరోజు బహిరంగ సభలోకి మాధవనాయుడు గారు, ఎమ్మెల్యే గారు, నర్సపూర్ ఎమ్మెల్యే గారు వచ్చి నేను రైతుల పక్షాన్ని ఉంటాను, నేను ప్రజల మనిషిని, నేను ఎవరికి లొంగను, ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆఫ్ చేస్తానని చెప్పేసి మాకు మాట ఇవ్వటం జరిగింది. మాట ఇవ్వటం జరిగితే మా రైతులందరూ కూడా మనం కష్టం ఫలితం వచ్చింది, మనం ఇంతవరకు కష్టపడ్డందుకు మనకు మంచి రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి మేమందరూ కూడా చాలా తృప్తిపడ్డాం. కానీ 6 నెలలు పోయిన తర్వాత ఏం చేశారంటే పోలీసు వారిని పెట్టి అనేక బైండ్ ఓవర్ కేసులు పెట్టి 307 70 మంది మీద పెట్టారు. నేనైతే ఇంచుమించు 20 రోజులు బట్టి బయట తిరుగుతూ ఇలా రాజకీయ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని మొత్తం అందరినీ కూడా కలిసి మా గ్రామాలకు న్యాయం చేయమని తిరగడం కోసం నేను తప్పించుకు తిరుగుతున్నాను. ఈరోజు అభివృద్ధి ఎలా ఉండాలంటే, గ్రామాల్లో అభివృద్ధి కావాలంటే 10 మందికి నష్టపోతే 100 మందికి ఉపాధి కలిగేలా ఉండాలి. ఈరోజు మా 30 గ్రామాల పరిస్థితి ఎలా ఉందంటే 100 మందికి నష్టం కలిగి 10 మందికి అభివృద్ధి జరిగేలా ఉంది. ఈరోజు మేము తెలుగుదేశం ప్రజాప్రతినిధి ఎంపీటీసీగా కొనసాగుతున్నాం. మా ప్రజలందరూ కూడా మాకు ఎలక్షన్ లేకుండా మా గ్రామం అంతా కూడా మమ్మల్ని ఎంపీటీసీకి ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు అధికారం పార్టీ చేసిన విధానాన్ని తప్పుపడుతూ మా గ్రామ ప్రజల పక్షాన నేను నిలబడ్డాను. ఈరోజు ప్రజలు తలుసుకుంటే పదవులు ఎప్పుడైనా వస్తాయి, అంతేగాని ప్రజలు తలుసుకోకపోతే ఏ పదవి రాదు. మా గ్రామాల మధ్యలో కనీసం ఈరోజు 68 ఎకరాల పొలం కొని 2.5 సంవత్సరాల బట్టి మా ప్రజలను ఇసికించేసి నేను అక్కడే ఫ్యాక్టరీ పెడతాను, ఏమైనా సరే నేను తగ్గననే ఆలోచన ఆయనకే ఉంటే మేము అక్కడ పుట్టి అక్కడ పెరిగి మా గ్రామాల వల్ల ఈ వాటర్ కలుషితమైపోయి పంట పొలాల్లోకి వెళ్ళటం వల్ల పంట దిగుబడులు కూడా తగ్గిపోయి మా రైతులు రాజధాని కూలీల కింద మారిపోవాల్సి వస్తుంది. మా గ్రామాల్లో పెట్టొద్దు, మీకు వేలాది ఎకరాలు అనేకమైన చోట పల్ల భూములు ఉన్నాయి, అక్కడికి మార్చుకోండి అయ్యా అని చెప్పేసి మేము చెప్తున్నా. కానీ అక్కడ ఎలా ఉందంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, మాకు పోలీసు బలగం ఉంది, మాకు రాజకీయ నాయకులు ఉన్నారు, మేము ఇక్కడే వచ్చిపోతాం, మీరు భరించాలనే పరిస్థితుల్లో ఈరోజు యాజమాన్యం ఉంది. 2.5 సంవత్సరాలు బట్టి ఈరోజు
ఇవాళ మా మగవాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయినా మా మహిళలందరూ కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగుతున్నారు. ఈరోజు 307 కేసు పెట్టాలంటే మా గ్రామంలో ఎవరైనా సరే మారణాయుధాలు ఉపయోగించారా? ఈరోజు రైతులు మేము ఏదైనా తప్పు చేస్తే మాకు మేము సరెండర్ అయిపోతాం. కానీ ఇవాళ వాటర్ లిస్ట్ పట్టుకుని కేసులు పెట్టి ప్రజలను భయాందోళన చేయటం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అంతేకాదు ఈరోజు ఆడవాళ్ళు అందరూ కూడా ఈరోజు మగవాళ్ళు ఎవరు బయట లేరు. ఈరోజు మా గ్రామంలో 7గురిని సబ్ జైల్లో పెట్టారు. ఈ రోజుకి 40 రోజులైంది. ఆరేటి వాసు, సముద్రాల వెంకటేశ్వరరావు, ముచ్చర్ల త్రిమూర్తులు, బెల్లపు సుబ్రహ్మణ్యం, కోయ మహేష్, పాలిపర్తి ప్రసాదరావు, ఆరేటి సత్యవతి, ఇలాగా ఆరేటి సత్యవతి గారు అంటే ఆడావిడి. ఈరోజు ఆడావిడి మారణాయుధాలతోటి అటెంప్ట్ మర్డర్ చేసిందా? ఈరోజు 70 మంది అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఒక ఆడావిడే దొరికిందా? ఇంకా గ్రామంలో ప్రజలు లేరా? ఇలాంటి దొంగ వైఖరి ఏంటి అంటే 70 మందిని తీసుకుంటే గ్రామంలో ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ ముట్టడిస్తారు. గ్రామాల్లో అలరైపోద్ది. లీడర్లు ఎవరున్నారో లీడర్లందరినీ కస్టడీలో తీసుకోవాలి, అందరినీ ఉక్కుపాదంతో తొక్కేయాలనే ఆలోచన ఈరోజు వరకు కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు నరసాపురం 4 వాయిదాలకు వస్తే ఈరోజు డైరెక్టర్గా డిఎస్పీ గారు పూర్ణచంద్రరావు గారు, సిఐ రామచంద్రరావు గారు వచ్చి ఈరోజు జడ్జికి చెప్పడం జరిగింది. సార్ వాళ్ళని వదలొద్దని. ఏం చేశారని వదలొద్దు అంటున్నారు మీరు? వాళ్ళు ఎవరినైనా మర్డర్ చేశారా? మీ ఆస్తులు నష్టం చేశారా? ప్రాణ నష్టం చేశారా? ఈరోజు బెయిల్ కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి చేసి మీకే ఈరోజు మా గాలి కానీ నీరు కానీ మా భూములు కానీ కలుషితం చేయొద్దంటే మీకే అంత పట్టుదల ఉంటే మాకెంత పట్టుదల ఉండాలి? ఖచ్చితంగా ఈరోజు ఈ గ్రామాల నుంచి ఫ్యాక్టరీ వేరే చోటకి తొలగించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు సత్యవాణి అండి. నేను కంసాల బేతపూడి నుంచి వచ్చాను. మేము గత 2 సంవత్సరాలన్నర నుంచి ఈ ఫ్యాక్టరీ వద్దని పోరాటం చేస్తున్నామండి. వద్దు అనడానికి కారణం కూడా మా గ్రామాలేమి అభివృద్ధిలో లేని గ్రామాలు కాదండి. మా దగ్గర చెరువులు కని పొలాలు కొని చెరువులు కనుక్కొని 2 పంటలు పండే పొలాలండి మావి. ఏమి సాగు దిగుబడి ఎక్కువ ఉన్న పొలాలేనండి. కానీ అది ఫ్యాక్టరీ కని చెప్పకుండా చెరువులు కనుక్కొని ఈ రోజున ఫ్యాక్టరీ కట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఎందుకు ఇలా కడుతున్నారని చెప్పి మా మగవాళ్ళు ప్రశ్నించినందుకు మా మగవాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో చాలామందికి పెట్టారు. పైగా ఆడవాళ్ళని కూడా చూడకుండా మా మీద బైండ్ ఓవర్ కేసులు, వాంటెడ్ కేసులు, ఆ పేర్లు చెప్పడానికి కూడా రావట్లేదండి, అనేకమైన కేసులు పెట్టి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. ఇప్పటికి 35 రోజులైందండి. మా ఊళ్ళో మగవాళ్ళంటూ లేకుండా బయట తిరుగుతున్నారండి. మా మగవాళ్ళ కోసం మేము ఆడవాళ్ళం అయ్యుండి పోరాడుతున్నామండి. నరసాపురంలో ఇలా మా మగవాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అందరూ ఆడవాళ్ళం వెళ్తే పొద్దుండి సాయంకాలం దాకా మమ్మల్ని నరసాపురం పోలీస్ స్టేషన్లో పెట్టారండి. ఆడవాళ్ళని కనీసం ఆడవాళ్ళని మర్యాద కూడా లేకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారండి పోలీసులు. ఇలా మల్లెల సురేష్ గారి దగ్గర ఎవరో ఇలా చెప్పుకుంటే మంచిదంటే ఆయన దగ్గరికి వెళితే ఆ రోజు పాలకొల్లులో స్టేషన్లో కూడా మమ్మల్ని పెట్టారండి. ఇది ప్రజల రాజ్యమా పోలీసుల రాజ్యమా? ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. మా గోడు ప్రతి నాయకుడికి చెప్పుకున్నాం, ప్రతి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, ప్రతి ప్రజాప్రతినిధులకి చెప్పుకున్నామండి. ఆఖరికి అన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకునే అవకాశం వచ్చిందని చాలా ఎంతో బాధతో ఇక్కడికి వచ్చి మా బాధను ఆయనకి విన్నవించుకుంటున్నామండి. మీరే మా యందు దయించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నామండి. ఈ వివరాలన్నీ మా పెద్దలు చెప్పే ఉంటారండి మీకు. అదండి. ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు ఎన్నో అనర్థాలు జరుగుతాయని అంటున్నారు. మా ఊర్లో పొలాలన్నీ మేము చెరువులు చేసుకుంటామని మా దగ్గర పొలాలు కొని వాళ్ళ చెరువులు చేపల చెరువులు కనుకొని ఈ రోజునాడు ఈ మెగాగా ఫుడ్ పార్క్ని పెట్టి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రాని ఆడవాళ్ళని కూడా ఇంట్లోంచి బయటికి రప్పించి మమ్మల్ని రోడ్లు పాలన చేసిన ఈ రాజకీయ నాయకులకి చెప్పలేదని అంటున్నారు. ప్రెసిడెంట్లకి చెప్పాము, ఎమ్మెల్యేలకి చెప్పాము, ఎంపీలకి, కలెక్టర్లకి చెప్పాము. అందరికీ మా గోడ వినిపించుకున్న ఏ రాజకీయ నాయకుడు కూడా ఇదిగో ఆపుతున్నాం అదిగో ఆపుతున్నాం అని 2.5 సంవత్సరాల నుంచి మాకు ఇదే ప్రాంతంతో ఇలాగే చేస్తున్నారు. మా దౌర్జన్యంతో మీరు అందరూ ఆడవాళ్ళందరూ కొమ్మ కూడుకుని మీ మీటింగ్కి వెళ్తే మీ వెనక నాయకుడు ఎవరున్నారు అని మమ్మల్ని నిలదీసి ఎవరన్నా చెప్పుకోవడానికి వెళ్తుంటే ఆ నాయకులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఇప్పటికి ముచ్చర్ల త్రిమూర్తులు, ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి గారిని
అప్పుడు అరెస్ట్ చేసి 35 రోజులు అయిందండి. ఈ 35 రోజుల్లో వాళ్ళకి సమాధానం అంటూ లేకుండా ఈ రోజు నాడికి సమాధానం ఇదిగో వస్తుంది బెయిల్ అదిగో వస్తుంది బెయిల్ అని 35 రోజుల నుంచి గడుపుతున్నారండి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడికన్నా వెళ్తుంటే ఆధార్ కార్డు చూపించమంటున్నారు. ఒక రోజు అయితే మెటీరియల్ తీసుకొచ్చే రోజు అయితే 3000 మంది పోలీసులు రప్పించారండి. 3000 మంది పోలీసులు రప్పించి మా గ్రామంలో ఉన్న ప్రజల్ని మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంటి గుమ్మం కాడ ఆడవాళ్ళు ఉన్న గుమ్మం కాడ లేడీస్ పోలీసులు అండి, లేడీస్ పోలీసులు కరాటీలతోని మిలిటరీ పోలీసులు అండి ఆక్సిజన్ నింపుతారు. ఏదో సినిమాల్లో చూస్తామండి, అవి నింపి తీసుకొచ్చారండి. ఏంటి వాటర్ ఫాల్ తీసుకొచ్చారండి. అంటే మేము ఈ మెటీరియల్ తీసుకొచ్చిన రోజున అక్కడికి వెళ్ళి ఈ మెటీరియల్ ఆపుతామేమో అన్న భయబంతులతో మా మీద అత్యాచారాలు చేసి ఈ వాటర్ ప్రూఫ్ వేసేసి మమ్మల్ని ఎన్నో బాధలు పెడుతున్నారండి పోలీసులు. ఏమన్నా నలుగురు మాట్లాడుకుంటాకి మాకు స్వచ్ఛత లేదండి. హక్కులు ఉన్నారని అంటున్నారండి మానవ సేవా హక్కులు. వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు మా విన్నపం వినిపించుకుంటున్నారు, కానీ ఇప్పుడు వరకు మా జనాలకు కానీ మా ప్రజలకు కానీ బెయిల్ అంటూ దొరకలేదండి, న్యాయం జరగలేదండి. మేము ఎవరి దగ్గర చెప్పుకోవడానికి వెళ్తుంటే వాళ్ళకు కూడా అరెస్టులు చేసి పెద్దవాళ్ళందరినీ ముగించేస్తున్నారండి. నమస్తే అండి. మా గోడి మీ పేరుని చెప్పండి. ముచ్చర్ల కనమహాలక్ష్మి అండి, కంసాల పెద్దపొడి. నా పేరు సత్యవాణి అండి. గత వారం రోజులుగా నా దగ్గర వీళ్ళందరూ వస్తున్నా కానీ రకరకాలుగా వాళ్ళ ప్రతినిధులు వస్తున్నా కానీ ఒకేసారి ఇంతమందిని రైతులందరినీ కలవటం నాకు మొదటిసారి ఇంతమందిని ఈ సమూహాన్ని కలవటం. వాళ్ళు చెప్పగానే నా సందేహాలు ఏమొచ్చినాయంటే మీరు కావాలని అభివృద్ధిని అడ్డుకుంటున్నారా, నేను నిజంగా ఫ్యాక్టరీ అన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు మీకు అడ్డానికి ఏంటని నేను చెప్తున్నప్పుడు దీని నేపథ్యం ఏంటంటే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రైస్ బాగున్నాయి, మన అన్నం పెట్టే జిల్లాలు అవి. చక్కగా మనకి ఈ నదులు గోదావరి కృష్ణ వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వం గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు అని చెప్పి నదుల తాలూకు ఆవశ్యకతని వాటిలో ఉన్న ఆధ్యాత్మికత బెనిఫిట్స్ అన్నీ వీటి కోసం పుష్కరాలు జరిపారు. అలాంటి నదులు కలుషితమైన పరిశ్రమలు వస్తున్నప్పుడు ఇవన్నీ మాకు వాళ్ళు తాగునీరు కానీ అలాగే 50,000కు పైగా మత్స్యకారులు దెబ్బలు తింటున్నప్పుడు కానీ ఎందుకు ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఎందుకు దీన్ని అడ్డుకోవట్లేదు నాకు అర్థం కాలేదు. నిజంగా నేను కూడా వన్ సైడెడ్గా కాకుండా యాజమాన్యం సైడ్ కూడా ఆలోచించాను. దీని ముఖ్య కారణం గోదావరి జిల్లాలో డెల్టా పేపర్ మిల్ ఉంది. ఆ డెల్టా పేపర్ మిల్లో ఒక జీవ నదిని ఒకటి చంపేశారు. ఈ కాలుష్యాలు విడుదల చేసి లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో నీళ్ళు తాగి ఆ పంట కాలువలను కానీ జీవనదిని కానీ చంపేశారు. ఈ రోజున దుర్గంధం తప్ప అక్కడ ఏముండదు. అలాగే మిగతా చాలా పరిశ్రమలు ఆ కాలుష్యాలు ఈ నదీపాయల్లోకి గోదావరి నదీపాయల్లోకి వదిలేయటం వల్ల విపరీతమైన కాలుష్యాన్ని చెంది దేనికి పనికి రాకుండా చాలా పరిస్థితులు ఉన్నాయి. అలాంటి టైంలో యజమాని తరపు నుంచి కూడా కొంతమంది నాకు పంపించారు రిప్రజెంటేషన్, ఇట్లా మేము సేఫ్గా చూసుకుంటామంటే. ఒకటి ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టాలి అంటే 2 పంటలు పండే పరిశ్రమ దాని ముందు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇది పంటలకి అనుకువగా లేని ప్రదేశం ఇది, అందుకని ఇక్కడ పరిశ్రమ పెడుతున్నాం అనేది ఒక నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ని వేటిన్నిటిని పాటించకుండా పెట్టేసి వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే మేము డైరెక్ట్ పైప్ లైన్ వేసేస్తామంటే ఏ పరిశ్రమ భారతదేశంలో చెప్పిన మాట మీద నిలబడ్డారు? ఏ ఒక్కరితో నిలబడలేదు. ఈ రోజుకి ప్రధానమంత్రి గారు గంగానది కాలుష్యం గురించి, ఎందుకంటే అలాగే కాలుష్యం మిగతా పరిశ్రమల వ్యర్థాలు కూడా అలాగే గంగానదిలో వదిలేసి ఈరోజు విపరీత నిషేధం అయిపోయింది గంగానది కూడా. అలాగే ఈ రోజున గోదావరిని కూడా మిగతా కృష్ణానదిలో అలాంటి ప్రతి చోట్ల పరిశ్రమల తాలూకు కాలుష్యాన్ని వదిలేసి ఏమాత్రం ఎన్విరాన్మెంటల్ నామ్స్ పాటించకుండా వదిలేసి కేవలం లాభాలే లక్ష్యంగా పెట్టుకున్న యజమాని ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు దాన్ని ప్రజలు ఎదుర్కొంటారు. అలా వాళ్ళ సమస్యని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు దాని గురించి మాట్లాడటం, స్పందించడం.
అలా కాకుండా గత 30 రోజులుగా 144 సెక్షన్ అంటే నాకు అర్థం కాలేదు. చాలా చిన్న ఊర్లు అయ్యి, ఒక్కొక్క ఊళ్ళో 1,000 మంది, 2,000 గడపలు, 3,000 గడపలు ఉండే ఊర్లు అయ్యి, అక్కడ 144 సెక్షన్ పెట్టడం అంత దుర్మార్గం, అంత దారుణాలు ఏం చేశారు నాకు అర్థం కాల. వాళ్ళెవరు కూడా ఆయుధాలు పట్టుకోలేదు, వాళ్ళెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు. వాళ్ళు అడిగిందల్లా మాకు ఇలాంటి పరిశ్రమ వద్దు, మీరు దాని గురించి మాట్లాడని చెప్పి. ఇది ఏదో ఒక నీజోక్ రియాక్షన్ తోటి 10 రోజులు 15 రోజుల క్రితం అయితే 4 రోజుల క్రితం అయితే నేను కూడా ఆలోచించాను. కాకపోతే ఇది గత 2.5 సంవత్సరాలుగా జరుగుతూ ఇది అంతకంత పెరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్యన సిపిఎం నాయకులు వెళ్ళినప్పుడు కూడా, మధు గారు లాంటి నాయకులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి జరగటం అది వాళ్ళ మీద నిర్బంధించడం నాకు ఎందుకో సరైనది కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రజల్లో ఒక సమస్య ఉన్నప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఇవ్వండి. వాళ్ళు ఎందుకు మీరు ఇబ్బంది పడి అరెస్ట్ చేస్తారు? అలాగే ఇలాంటిదే ఇప్పుడు ప్రభుత్వం కానీ దీన్ని ఆలోచించకుండా ముందుకెళ్తే ఇది ఇంకొక నందిగ్రామ్ అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి బయటకు వచ్చి బద్దలైపోయే వరకు ఈ రోజున అలా జరగకుండా తెలుగుదేశం ప్రభుత్వం ముందుగానే దీని బాధ్యత తీసుకొని ఇది అంతకు చిలికి నేను యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ని నేను యాక్చువల్గా ఊరు వెళ్దాం అనుకున్నాను. భీమవరం వెళ్ళి ఎక్కడైతే ఆ తుందుర్తి గ్రామానికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. కానీ అక్కడ నాకు నేను వెళ్ళగానే కొన్ని ఉద్రిక్తులు వస్తాయి. నాకు ఆ భయంతో నేను దీన్ని ఆ జాగ్రత్తతో నేను ఇక హైదరాబాద్లోకి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఇక్కడికి వచ్చి మాట్లాడతారని చెప్పి. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు సమస్యని పెడదో పట్టించే పరిస్థితులు ఒక్కోసారి జరగచ్చు. వాటన్నిటిని అలా కాకుండా సమస్యను పక్కదో పట్టించకుండా సమస్యని వాళ్ళ రైతులు కూడా యథాతథంగా మనకి మీడియా వారికి తెలిపేలాగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలో మనకు ముఖ్యంగా మన పారిశ్రామిక ప్రగతికి ఎవరు కూడా అడ్డం కాదు. నాకు కూడా పారిశ్రామిక ప్రగతి నాకు అత్యంత పెద్దపీట వేస్తాను. కాకపోతే మన సంపద అంతా కొన్ని కులాల మధ్యలో ఉండిపోద్ది. ఆ జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఉదాహరణకి మత్స్యకారులు దెబ్బతింటే ఇప్పుడు మనకి ఇలాంటి సమస్య ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఆస్ట్రేలియాలో ఒకసారి జరిగినప్పుడు అక్కడ అందరూ తెల్లవాళ్ళు, అక్కడ అది కేవలం ఒక పొల్యూషన్ ఇష్యూ అయింది. కానీ మనకి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇది కులాల సమస్య అవుద్ది. గతంలో కూడా మనకి తెలంగాణ ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు అక్కడ నేను లాస్ట్ టైం కూడా నేను అమరావతికి వెళ్ళినప్పుడు చెప్పానండి, మీరు ఒక సమస్యని మీరు చాలా లోతుగా పరిశీలించకుండా పైపైన నిర్ణయాలు తీసుకుంటే దీని వెనక చాలా కుల పోరాటాలు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ ఆచితూచి ప్రతి రాజకీయ పార్టీ ఒక పరిశ్రమ పెట్టాలన్నా ఇది దేనివల్ల ఎంత అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ప్రభావం అంచనా తీసుకోకుండా ఎలా పెడితే అలా ఒక లోతైన ఆలోచన లేకుండా పరిశ్రమలు పెట్టేస్తే వాటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. కాకపోతే అడ్వాంటేజ్ కేవలం కొన్ని కులం అంటే మనం నగ్నంగా మాట్లాడుకోవాలంటే సంపద ఎప్పుడు కొన్ని కులాల మధ్యలో ఉండదు, కొన్ని అగ్ర కులాల మధ్యలోనే ఉంటుంది. నేను దేనికి వ్యతిరేకం కాదు, కానీ దెబ్బతింటున్నప్పుడు మత్స్యకారులు విదేశాల్లో లాగా వాళ్ళ ఒక జాతి కాదు, ఇక్కడ కొంత ఒక కులం. సో మత్స్యకారులు దెబ్బతింటున్నప్పుడు ఇంకొద్ది మంది అడ్వాంటేజ్ పొందుతున్నప్పుడు దీన్ని ప్రభుత్వం ఇలాంటి జరగకుండా ముందు చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంది. అందుకని ఒక పరిశ్రమకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు కానీ దానిని అక్కడ నడిచేటప్పుడు నడపాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు కానీ ఇవన్నీ ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా అది సముద్రానికి దగ్గరలో తీర ప్రాంతం దగ్గరికి తీసుకెళ్ళమని అందరూ అడుగుతున్నారు. అలా కాకుండా వీళ్ళు తీసుకొని ఊరు మధ్యలో పెట్టి గ్రామకంట మధ్యలో పెట్టి వీటన్నిటిలో జరపడం వల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఇప్పటికే ఉద్రిక్తులు చాలా బలంగా ఉన్నాయి. నా విన్నపం తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఏంటంటే దయచేసి దీన్ని ఎంత పాసిబిలిటీ దీన్ని ఈ పరిశ్రమని తీర ప్రాంతానికి జరపండి. లేదంటే అసలు ముందు ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఆడవారిని కాకుండా ఇంతమందిని మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. నిజంగా ఇలాంటి కేసులన్నిటికీ ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఒక కోర్టు వారిని నేను కోరేది ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నిజంగా ప్రజల్లో ఇప్పుడు నేను చెప్పింది కాకుండా ఎవరు చెప్పింది కాకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీతోటి ప్రజలతోటి డైరెక్ట్గా మాట్లాడమని చెప్పండి. దీంట్లో సమస్యలు ఎంత ఉన్నాయో లోతుగా విశ్లేషణ జరిపి నిజంగా ఇది అందరూ చెప్పి అందరూ ఉన్నట్టుగా నిజంగా సమస్య ఉంది ఇక్కడ అనుకున్నప్పుడు దీన్ని దయచేసి తీర ప్రాంతాన్ని జరపవలసిందిగా, ఈ పరిశ్రమని ఇక్కడ ఉండకూడదని నేను కోరుకున్నాను. అలాగే ఇక్కడున్న బాధితులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ ఏ విధమైన న్యాయపరమైన సమస్యలు ఉన్నప్పుడు మీకు న్యాయవాదులు కోర్టులో అండగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జనసేన మీతో తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ మీకు ఎలాంటి కేసులు ఉన్నా కానీ మీకు
అలాగే ఏ స్థాయి కోర్టులైనా సరే మాట్లాడుతాం. అలాగే ఇది దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి దయచేసి ఇంకొక నందిగ్రామం చేయకండి. దీన్ని జాగ్రత్తగా ఆచితూచి మీరు చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలుపొందడానికి చాలా బలంగా నిలబడిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మొత్తం తెలుగుదేశం పార్టీకే వచ్చినాయి అన్ని శాసనసభ్యులు అందరూ అక్కడి నుంచే గెలుపొందారు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు. అలాగే ఎంపీ గోకరాజు గంగరాజు గారు కూడా సరైన స్పందన లేదని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎంపీలకు కానీ ఒకవైపున ప్రధానమంత్రి గారు గంగ ప్రక్షాళన కోసం ఆయన నడుం కడితే మీరు ఇక్కడ గోదావరిని కలుషితం చేయడం కంకణ కట్టుకున్నారా ఏంటని నాకు అనిపిస్తూ ఉంది. దయచేసి మీరు ఒకసారి మోదీ గారిని ఇదిగా ఇన్స్పిరేషన్గా తీసుకొని దయచేసి ఇలాంటి పరిశ్రమలు పెట్టే పరిస్థితుల్లో ఇక్కడ కాలుష్యం వచ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని దయచేసి మీ వంతు సహాయంగా ఇది ఇక్కడ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి బీజేపీ ఎంపీ గంగరాజు గారికి, మిగతా తెలుగుదేశం ఎంపీలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నేను సభలో ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. కానీ ప్రభుత్వం మొండి వైఖరి వహించే పక్షంలో నేను ఏ పార్టీలో అయితే కలిసి వస్తాయో వారికి నా మద్దతుతోటి దీన్ని సాధ్యమైనంత శాంతియుతమైన పోరాటం చేయడానికి నేను ప్రజలకి ముఖ్యంగా ఈ గ్రామాల ప్రజలకు నేను మద్దతుగా ఉంటాను. కాకపోతే దీనిని హింసాత్మకంగా ఇట్లాంటి అందుకని జరగకుండా కొంచెం నేను ఒకసారి నా సహనం భరించాల్సి వస్తే, అందుకని దయచేసి మీరు నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది వెనక్కి తీసుకోవడం కాదు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందుకని మీ సహనంగా కొంచెం ఉండాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఈ పరిశ్రమని, లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం దీనిని వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో ఇది హైకోర్టు వారు దీని మీద ఒక కమిటీని నియమించి స్వచ్ఛందంగా దీని వెనకలో ఏమేమి జరుగుతుంది లోతుపాతులను పరిశీలించి దీని మీద వారు ఒక ఒపీనియన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా